డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా కేయూ రీజన్, ఎస్యూ రీజన్లో టోటల్ పారామెడికల్లో ఉండే అన్ని కాలేజీలు అండ్ అలాగే ఫిజియోథెరపీ, ఎంఎల్టీలో ఉండే అన్ని కాలేజీలు మనకి ఏంటంటే కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు అండ్ ఏ కాలేజ్ ఏ రీజియన్లో ఉంది, ఫీజు ఎంత, మొత్తం డేటా ఒకే పీడిఎఫ్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీకు ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్ అయితే పోస్ట్ చేస్తారనమాట. స్క్రోల్ చేస్తే కిందకు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి కిందకు వస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా బీపీటీ అన్నమాట. మనకి బీపీటీకి సంబంధించి ఏ రీజన్లో ఉండే కాలేజ్ లిస్టు, ఇది వచ్చేసరికి కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, అది గవర్నమెంటా ప్రైవేటా, ఏ రీజన్, ఫీజు ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకే పీడిఎఫ్లో అయితే ఉంటాయి. అన్ని కోర్సులకు సంబంధించి, అన్ని కాలేజ్ సంబంధించి. ఇక్కడ కాలేజ్ కోడ్ అయితే క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. కాలేజ్ పేరు చూసుకోండి, అది గవర్నమెంట్ ప్రైవేటే చూసుకోండి, రీజన్ చూసుకోండి, ఫీజు చూసుకోండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. నేను ఫస్ట్ ఇచ్చేది ఏ రీజన్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అన్నమాట. ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. మీకైతే స్క్రోల్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే పోస్ట్ చేస్తారనమాట. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, వెరిఫై అయితే చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. మెయిన్గా అన్ని కూడా వెరిఫై అయితే చేసుకోండి. మొత్తం ఏ రీజన్ సంబంధించి కాలేజెస్ లిస్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి బీపీటీ, ఎస్వీ రీజన్ సంబంధించి కాలేజ్ లిస్టు, ఫీజు కూడా వెరిఫై చేసుకోండి. కాలేజ్ కోడ్ కూడా చాలా చూసుకోండి. ఎందుకంటే ఒక్కో కాలేజ్ పెట్టబోయి ఇంకో కాలేజ్ పెడతారు, దానివల్ల మనకి సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు అనమాట. సో అందుకు చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఎస్వీ రీజన్ సంబంధించి బీపీటీ కాలేజ్ లిస్ట్. క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. టోటల్ ఇన్ని కాలేజెస్ అయితే మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కాలేజీలో 33,900 ఫీజు అయితే ఉంది బీపీటీ ఎస్వీ రీజన్లో. ఇది వచ్చేసరికి బీఎస్సీ ఎంఎల్టీ ఏ రీజన్లో మనకి కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, గవర్నమెంటా ప్రైవేటా, రీజన్, ఫీజు కూడా మనకైతే ఉంటుంది అన్నమాట. బీఎస్సీ ఎంఎల్టీ ఏ రీజన్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అన్నమాట. ఇదైతే ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. మీకైతే చూపిస్తాను. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మీకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి బీఎస్సీ ఎంఎల్టీ ఎస్ రీజన్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అన్నమాట. క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కాలేజ్ లిస్ట్ అని, ఆల్రెడీ చేశాను. మనం ముఖ్యంగా ఇది వచ్చేసరికి SWI అంటే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్. మనకి ముఖ్యంగా ఇది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అన్నమాట, విజయవాడలో అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఎంఎల్టీ కాలేజ్ అది. ఇక్కడ నుంచి పారామెడికల్ కాలేజ్ అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కింద ఇన్ని కోర్సులు అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, కోర్స్ కోడ్, కోర్స్ పేరు. ఓపీటీ అంటే బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ, ఆర్డిటీ అంటే బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, పిఎఫ్టీ అంటే పర్ఫ్యూజన్ టెక్నాలజీ డిగ్రీ. అర్థమవుతుంది కదా, ఇలాగా చూసుకోండి అన్నమాట. మెయిన్గా దీన్ని అండర్లో ఉండే కోర్సెస్ లిస్ట్ అన్నమాట. ఇది క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. గవర్నమెంట్ ఏ రీజన్ అండ్ అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, దాని కింద ఏంటి ఇమేజింగ్ టెక్నాలజీ అయితే ఉంది. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో 3 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో చూస్తాను దాని కింద ఇన్ని కాలేజ్ అయితే ఉన్నాయి. ఇక్కడ కోర్స్ కోడ్, కోర్స్ పేరు ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ ఆశ్రమ్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏలూరు, మనకి దాంట్లో ఇన్ని కోర్సులు అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మెయిన్గా క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో అంతా లైక్ చేయండి అన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. ఇది వచ్చేసరికి బొల్లేని మెడికల్ స్కిల్స్ అన్నమాట. దాన్ని జెమ్స్ శ్రీకాకుళంలో దానికి ఎంత ఉండే కాలేజెస్ లిస్ట్ అన్నమాట, కోర్స్ లిస్టు. క్లియర్గా వెరిఫై చేసుకోండి. సో ఇది కూడా అన్నమాట ఈ కాలేజ్ కింద అండర్లో ఉండే కోర్సెస్ అన్నమాట. మొత్తం ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ సైన్సెస్ విశాఖపట్నం, దాని కింద ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ అయితే ఉన్నాయి. జిఎస్ఎల్లో ఈ అయితే ఉన్నాయన్నమాట. దీని కింద ఇన్ని అయితే ఉన్నాయి. ఈ బాక్స్లో ఉండే మొత్తం ఒక్క కాలేజ్ సంబంధించి లిస్టు. తర్వాత కిమ్స్ అన్నమాట, దాని కింద ఎన్పిటి న్యూరోఫిజియల్ టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ,
కార్డియక్ కేర్ టెక్నాలజీ, ఆర్డిటి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఈ విధంగా అయితే ఉన్నాయి. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఇబ్రాహీంపట్నం దాని కింద ఈ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో అయితే ఉంది, ఈ అయితే ఉన్నాయి. తర్వాత సమర్థ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ విశాఖపట్నం దాంట్లో ఇది అయితే ఉందన్నమాట. ఓపీటీ అంటే బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి ఎస్ రీజన్ ఉంటే కోర్సెస్ లిస్ట్ అన్నమాట. కోర్సులో కాలేజ్ లిస్టు క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. మీకు అయితే ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి. మీరు కూడా స్క్రోల్ చేసి స్టాప్ చేసి ఒక్క వీడియో సరిపోతుందన్నమాట. సో మీకు ఉన్న డౌట్స్ కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఏఎన్టీ ఓపీటీ అయితే ఉన్నాయి. సో చూస్తాను కదా, ఇది వచ్చేసరికి మనకి అపోలో ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. దాని అండర్లో ఈ కోర్సులు అయితే ఉన్నాయి. మోహన్ బాబు కింద ఈ అయితే ఉన్నాయన్నమాట. అన్నమాచార్య కింద ఇన్ని, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి కింద ఇన్ని అయితే ఉన్నాయి. సో ఇదే అన్నమాట పారామెడికల్, ఎంఎల్టీ అండ్ అలాగే బీబీటీకి సంబంధించి ఏయూ అండ్ అలాగే ఎస్విజికి సంబంధించి కాలేజ్ లిస్టు. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే మనకి ముఖ్యంగా బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే ఫిజియోథెరపీ గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమెంబర్స్మెంట్ కాకుండా ఇన్ కేస్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కోట కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట, బోత్ నర్సింగ్కి ఫిజియోథెరపీకి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలు కూడా.